మెయిన్‌లీ మొబైల్. ఆ మొబైల్ అనేది ఎంత కంటాజియస్‌గా స్క్రీన్ అడిక్షన్ తయారైంది అంటే, ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ఒక్క 3 సెకండ్స్ మీకు కొంచెం ఖాళీగా గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుని ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తా ఉన్నారు. బ్రౌజ్ చేస్తే ఒక రకంగా ప్రాబ్లమ్ కాదు. అంటే బేసికలీ ఏంటంటే, మీరు దాన్ని ఎక్కువ బెండ్ అయ్యి స్ట్రెయిట్‌గా కూర్చోకుండా దాంట్లో స్క్రీన్‌లోకెళ్ళిపోతున్నారు. హ్మ్. అదే సేమ్ థింగ్ ల్యాప్‌టాప్ కూడా జరుగుతుంది. హ్మ్. ఐటీ ప్రొఫెషనల్‌గా కూడా ఇదేంటంటే మెయిన్‌గా నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ అనేది కాజ్ చేయడానికి ఒక మేజర్ రీజన్. తర్వాత ఏంటంటే మెయిన్ ఇప్పుడు కొంతమందికి ఎక్సర్సైజ్ లేకపోవటం, వెయిట్ గెయిన్ అవ్వటం, హ్మ్. ఒబేసిటీ. సో, దాని మూలంగా ఏంటంటే వాళ్ళకు ఉండాల్సిన ఫిట్‌నెస్ లేకపోవటం మూలంగా ఈ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ ఎక్కువ కామన్‌గా ఈజీగా స్ట్రెయిన్ అయ్యి దాని మూలంగా ఈ పెయిన్స్ రావటం అనేది జరుగుతుంది. ఈ అన్నిట్లికి కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే హ్మ్. పూర్ పోస్చర్. హ్మ్. ఆ పూర్ పోస్చర్ ఏంటంటే మనం వెన్ వి ఆర్ యూజింగ్ ద మొబైల్ హ్మ్. ఆర్ ల్యాప్‌టాప్. హ్మ్. సో, మనం ఏంటంటే స్ట్రెయిట్‌గా ఉండకుండా వి ఆర్ గోయింగ్ ఇంటూ దట్. కూర్చోవటం ఎర్గనామిక్స్ ఫాలో అవ్వకుండా దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా మనకేంటంటే ఈ నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి దాని మూలంగా మీకు యు ఆర్ క్యారింగ్ దట్ పెయిన్. ఓకే. ఇదేంటంటే ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ లాగా అట్లా ఎళ్ళి క్రానిక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, డిస్క్ బల్జెస్ దాకా ఎళ్ళి ఇంకా ఫర్దర్‌గా ఏంటంటే అప్పటికి కూడా రెక్టిఫై చేసుకోకుండా ఆర్థరైటిక్ చేంజెస్ అయ్యి హ్మ్. కొంతమందికి డిస్క్ బల్జ్ సివియర్‌గా ఉండి నర్వ్ రూట్ మీద వచ్చి డైరెక్ట్‌గా ప్రెషర్ క్రియేట్ చేయటం మూలంగా షార్ప్ పెయిన్స్. ఆ సయాటిక్ నర్వ్ ఏమో కాల్లో, హ్మ్. దీనికేమో రేడియల్ నర్వ్ అని చెప్పి దీనికి ఆ షార్ప్ షూటింగ్ పెయిన్స్ క్రియేట్ చేసేటప్పటికి ఫైనల్‌గా ఏంటంటే ఇయన్నీ సర్జికల్ ఆప్షన్ దాకా వెళ్ళి ఫిజియోథెరపీ అయిపోయి సర్జికల్ ఆప్షన్ దాకా వెళ్ళి మళ్ళీ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ చేసి ఎంతో వాల్యుబుల్ టైం అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వీళ్ళందరూ ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. హ్మ్. సో, హ్మ్. ఇయన్నీ తగ్గించుకోవాలి అంటే హ్మ్. ఫస్ట్ యూ నీడ్ టు బి క్లియర్ ఫ్రమ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్. హ్మ్. సో, దాన్ని మనం ప్రాపర్ మెకానిక్స్‌తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హ్మ్. ఈ అన్నిట్లికి మెయిన్ డిజాస్టర్ ఏంటంటే మొబైల్ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు మాత్రమే యూజ్ చేయండి.